మాస్ పెట్టి కూర్చో, ఇంకా నీకు స్మెల్ రాదు. ఇక్కడ మాకు ఇప్పుడు జేసీబీ వచ్చింది. జేసీబీతో క్లీనింగ్ మొదలెట్టారు. జేసీబీ వచ్చి మొత్తం క్లీన్ చేసి పోయింది ఇటువైపు నుంచి. మరి అటువైపు కూడా క్లీన్ అవ్వాలి. ఇటువైపు మొత్తం రాయలు ఇటువైపుకి వస్తుంది మధ్యలో ఉన్నవి. నేను అటువైపు కూడా క్లీన్ చేస్తే తర్వాత ఐ థింక్ లేదు హంప్ ఏదో చేస్తానని నాకు తెలుస్తుంది. తెలియట్లేదు ఏం చేస్తున్నారని. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ క్లీన్ అయిపోయింది. అండ్ ఎండ కూడా వచ్చేసింది. మనకి నెల నైట్ వర్షం పడింది, మళ్ళీ పొద్దున్నే ఎండ. వెదర్కి ఏం అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్లో హెల్త్ తేడా అవ్వకుండా కూడా అయిపోతాయి. ఒకసారి ఎండ, ఒకసారి ఏమో చలి, ఒకసారి వాన. బాబోయ్ టూ మచ్ బాగుంది. వాన కూడా చూసుకుంటుంది ఏమవుతుంది అక్కడ, ఏమయ్యింది అని. ఎందుకంటే ఇప్పుడు దాకా క్లాస్లో ఉండేది, ఒక క్లాస్ బ్రేక్ ఇచ్చారని చూసుకుంటుంది నించోని ఏమవుతుంది అక్కడ. చూసావా? చూస్తున్నావా? ఓకే ఓకే. వల్ల ఈ కిందనంతా మట్టి 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 అయిపోతే పురుగులు వచ్చేస్తుంది. బ్లాక్ కలర్ ఏదో మొగల్ పురుగులు ఏదో అంటారు కదా, అది కూడా వచ్చేస్తుంది. సో క్లీన్ చేయకపోతే అవ్వట్లేదు. రోజుకి ఇప్పుడు 2 సార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి. అయితే నేను ఇక్కడ కూర్చుంటాను వచ్చి స్టెప్స్ దగ్గర. సో నాకు ఇబ్బంది, చాలా చిరాకుగా ఉంటుంది. క్లీన్ ఉండకపోతే మట్టి మట్టిగా ఉంటే అస్సలు నచ్చదు. మా దగ్గర వచ్చి గెలుస్తూనే ఉంటుంది. జనరల్గా అక్కడ బండి పార్క్ చేసి ఉంటుంది కదా మాకు. సో క్లీనింగ్కి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే బండి సైడ్ చేయలేను కదా. సో వాళ్ళ బండి లేదు. సో క్లీనింగ్ నాకు సులువుగా ఉంది. అండ్ నేను ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గరే కూర్చుంటాను చాలా ఎక్కువసార్లు. మాన్యాక ఆడుకుంటుంటే నేను అక్కడే కూర్చొని నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను, లేదంటే ఫోన్లో మాట్లాడతాను. నేను అలా సింపుల్గా టైంపాస్ కోసం కూర్చున్నాను. బాగుంటుంది కూర్చోవడానికి. అందుకోసం ఈ ఏరియా క్లీన్ ఉండకపోతే మట్టి మట్టి పురుగులు నచ్చదు. సో క్లీన్ చేస్తారు. ఇప్పుడు అయిపోయింది. బండి లేదు అనలేదు. సో కూడా క్లీన్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ చూసుకోవచ్చు. వర్షం పడితే మట్టి అవుతుంది, వర్షం పడకపోతే పెద్ద ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఫుల్ తడి తడి చేసి వెళ్ళిపోయారు. జేసీబీ వచ్చింది కదా, ఆ తడి తడి చేసి వెళ్ళిపోయాను. మరి నేను దానివల్ల మళ్ళీ ఏమైనా వచ్చినా ఎక్కించేకి మట్టి వచ్చేస్తుంది. చెత్త ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడే వచ్చారు. 1 o'clock అయిపోయింది. ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు మార్నింగ్ వస్తారు, ఇవాళ ఏమో లేట్ చేసుకొని 1 o'clockకి వచ్చారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 లేదంటే 8:30కి వచ్చేసి చెత్త అంతా తీసుకుని ఇప్పుడు ఇచ్చాల్సి వస్తుంది. వచ్చేసారు. ఇవాళ మాకు అన్నం ఒకటే నేను చేశాను, ఎందుకంటే వంట లేదు. రాగి అన్నది దాన్ని బయట నుంచి తెస్తారన్నారు. పప్పు, సాంబార్, కూర ఎవరో కొత్తవాడంట, వాళ్ళ దగ్గర ట్రై చేస్తారన్నారు. సో ఇగో తెచ్చారు పప్పు, ఇది సాంబార్ అండ్ ఇది పప్పు. మనీ అప్పుడు టేస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. బాగుంది. కాలీఫ్లవర్ ఎక్కువ తెచ్చారు. 2 పప్పు, 1 సాంబార్ తెచ్చారు. బాగుంది కదా కానీ అది అప్పుడే ఫినిష్ చేసే లేదు. ఇంకా దాని నీకు ఎవరు ఇంకా 3 వచ్చింది. నా తప్పితే నీతో ఒక్కొక్కటి నేను ఎవరు నేను అది ఎవరు ఇంకా నాకు ఎప్పుడు ఇవ్వట్లేదు. ఎవరు తినేస్తున్నారు, 3 కలిపి 2 కలిపిస్తున్నారు, నన్ను ఇవ్వట్లేదు. మిగిలితే అప్పుడు ఇస్తున్నారు వాళ్ళు, లేకపోతే ఇవ్వట్లేదు వీళ్ళు. మిగిలితే లాస్ట్ లో ఇస్తుంది. వాళ్ళు తినలేరు అనుకోండి, అప్పుడు నా బాబు మీద పడిస్తున్నారు ఇంకా చాలా బాబు అని. నేను ఒకటి దాచిస్తాను అది. వెల్కమ్ బ్యాక్ టు మొమెంట్ మాన్యా ఫ్యాషన్. విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగుంటారు. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు అవుతుంది 1 o'clock. నేను జస్ట్ బయటికి వచ్చి నిల్చున్నాను. నాగి ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళారు, ఎందుకంటే టాబ్లెట్స్ తేడం మర్చిపోయారు. నాకు నోరంతా పూసిపోయింది. సో నేను ఏమైనా తిన్నా నాకు కారం కారం అనిపిస్తుంది, తినకపోతాను ఏమి కూడా. దానికోసం నేను వాడిన ట్యాబ్లెట్ కాకుండా ఇంకేదో ఎక్స్ట్రా తెస్తున్నారు కొంచెం తగ్గుతుందని. అమ్మ నేను ఏమీ తినలేకపోతుంది. 65 తిన్నాను, జుమ్మ నాకు బాగుంది కానీ నాకు కారం కొట్టించి నాలుగంతా పాడైపోయింది. ఈ వెదర్ చేంజ్ వల్ల, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడం వల్ల, దీనివల్ల పూర్తిగా నోరంతా పాడైపోయింది. ఇప్పుడు తినలేను కదా, బిర్యానీ కానీ ఏమన్నా తినలేను కదా, మరి నాకు కష్టం అయిపోతుంది కదా. ఏం చేస్తున్నాం వచ్చింది ఇది మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అతను పైప్ పెట్టేసి మోటార్ పెట్టి నీళ్ళు అటువైపు అంతా తీసేస్తున్నారు. ఇక్కడ నుంచి నీళ్ళు తీసేసి అటువైపు వేస్తున్నారు. సో అటువైపు రోడ్ కూడా పూర్తిగా ఇప్పుడు వాటరీ అయిపోయింది. ఇప్పుడు అవుతుంది 2:30 అండ్ ఎండ ఇంత గట్టిగా చితక్కొట్టేస్తుంది. సో ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ వస్తుంది హైదరాబాద్కి అసలు నో క్లూస్, నో ఐడియా, నథింగ్. బాగా ఎండ వచ్చింది. అండ్ అటువైపు చూడండి పని అవుతుంది. అండ్ నీళ్ళు
అక్కడ మళ్ళీ తీస్తున్నారు, పంపించేస్తున్నారు. చూడండి వాటర్ అయిపోయింది అటువైపు. నా పనులన్నీ చేసేసుకున్నాను, గిన్నెలతో వేసాను, కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను. అండ్ ఇప్పుడు నా టీ పుట్టుకుని వచ్చాను. మొన్న బ్రెడ్ చేశాను కదా, టోస్ట్, బేసన్ టోస్ట్, అది ఒక పీస్ ఇంకా ఉండిపోయింది, అది తెచ్చాను సాస్తో పాటు. అది తింటాను అండ్ టీ తాగుతాను. అఫ్కోర్స్ ఎడిటింగ్ అయిపోయింది, సారీ, ఓన్లీ వీడియో ఒకటి అప్లోడే చేయాలి. సో వీడియో అప్లోడ్ చేసేసుకొని క్యాండీ క్రష్ ఆడుకుంటాను. ఇంకా వెళ్తూ వస్తుంది, ఈ ఎండ రావడం కాదు కానీ వెళ్తూ కూడా గట్టిగా కొడుతుంది ఇంటికి. సో కొంచెం వెళ్తూ తక్కువ ఉంటే బాగుంటుంది. నాకు వెళ్తూ ఎప్పుడు తక్కువగా ఉంటేనే ఇష్టం. నాకు మరీ లైటింగ్ అంటే నచ్చదు. సో ఫస్ట్ వేడివేడిగా టీ తాగిద్దాం, దూరంతో బాగాలేదన్నాను కదా. సో వేడి టీ తాగేస్తే కొంచెం బాగుంటుంది నాకు కూడా. మానియా హులా హూప్ చేసుకుంటుంది. హులా హూప్ అది కదలట్లేదు కానీ మానియా బాడీ మాత్రం ఫుల్ కదిలిపోతుంది. మాన్యా నీ హులా హూప్ కదలట్లేదు కానీ నువ్వు మాత్రం తెగ కలిసిపోతున్నావు. తను పట్టుకొని నీకు ఇప్పుడు మాన్యా తొందరగా లేచిపోయింది. దాన్నేమో చూడండి ఏం చేసుకుంటుందో. హులా హూప్ దానికి ఆడుకోవడం రావట్లేదు కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటుంది. ఆడుకోవచ్చు కదా, హులా హూప్ నేర్చుకోవచ్చు కదా. కాదు, దాని మెడలో వేసుకొని దాంతో ఆడుకుంటుంది. దీవే అని ఎప్పుడు ఆడుకోవడానికి బాయ్ అని ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్తుంది పై ఇంటికి. బాయ్, ఎంజాయ్, వెల్కమ్. ఓకే, డన్. చికెన్ బైక్కి వెళ్తున్నాము. కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి ఎమర్జెన్సీ కొనడానికి. కొనేసి అప్పుడు ఇంటికి వచ్చి నా దా టీ తాగుతాక టీ తాగలేదు. మానే జస్ట్ ఇప్పుడే చీజ్ క్రాకర్స్ బిస్కెట్ తినేసింది. చికెన్ బైక్కి వచ్చేసాము సామాన్లు తీసుకోవడానికి. వీళ్ళు బయట కూడా బ్యాటర్స్ అమ్ముతున్నారు, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అవన్నీ అమ్ముతున్నారు. మనీ దానికి ఏదో స్ప్రే బాటిల్ కావాలని వెతుకుతుంది. ఇక్కడ అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఏం లేవు. సో నాగి ఆడడానికి వెళ్ళారు ఉందా లేదా అని. ఇప్పుడు వీళ్ళ దగ్గర అన్ని సామాన్లు ఉంటాయి, చీపులు కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బేసికలీ డబ్బాలు, డొక్కులు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. నాకు ఇంకా మనీ అయితే చూసుకుంటున్నారు సీరియస్గాను. బుక్ సెక్షన్ దగ్గర మోనోపోలీ గేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, చైనీస్ చెక్కర్స్, మ్యాగ్నెటిక్ చెస్ ఇవన్నీ ఉన్నాయి. సో సీరియస్గా చూసేసుకుంటున్నారు ఇద్దరు. మొన్న వాళ్ళ పప్పకి హెడ్సెట్ ఇచ్చి వస్తుంది. మేము ఆల్రెడీ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చాము, మా సామాన్లు అన్నీ కొనేసి. మళ్ళీ కలిపేసి ఉల్లిపాయలు, బ్రెడ్, తర్వాత పెరుగు ఇవన్నీ తెచ్చేసాను. ఇంకా నేను నలిసిపోయావేంటి అంతసేపు? నువ్వు బండి మీద వచ్చావు కదా. మాస్కా మనకి బయట దోమల మందు కొట్టారు, దానివల్ల చాలా ఎక్కువ కంపు వాసన బాచి దాని చందనంగా ఉంది, ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. స్నానం చేసాయి, చాలా చిరాగ్గా ఉంది అది. ఆబ్వియస్లీ బయట నుంచి హ్యాండ్ వాష్ చెయ్యాలా అని అడుగుతున్నావు ఏంటి కొత్తగాను? ఆబ్వియస్లీ చెయ్యాలి. అమ్మో మాస్క్ తీసుకోవడం ఇంకా కష్టం. ఓహ్ మై గాడ్, ఆ కంపు భరించలేకను మాస్క్ చాలా చిరాగ్గా ఉంది. మనకి ఈరోజు ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు దాకా. మళ్ళీ నైట్కి అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు, బాగానే ఉంది. బట్ స్టిల్ బయట వేడి అనిపిస్తుంది. ఆ 3 రోజులు వరుసగా వర్షం పడింది కాబట్టి కొంచెం చల్లగా ఉండేది. ఇవాళ పొద్దున్న ఎండ ఉంది కదా, సో బయట ఉక్క పెట్టేస్తుంది. ఏమైంది? వాట్ హ్యాపెన్? వాట్ డూ యూ వాంట్? హలో, హిందీ హోంవర్క్ రాస్తానన్నది ఏమేచ్చారు హోంవర్క్ చూసావా? పద తెచ్చుకో, ఇంకా కూర్చో. నేను వస్తాను, పద తీసుకోండి, నేను టీ తీసుకొని వస్తున్నాను. టీ తాగకపోతే ఇంకా 8 o'clock అయిపోయింది. ఇప్పటికే టీ తాగకపోతే నేను 5:50 అలాగే కాఫీ తాగాను, ఫిల్టర్ కాఫీ.
స్ట్రాంగ్గా చేసి తాగాను ఈరోజు. నా కోసం టీ, ఇంకా మాన్య కోసం మజా పట్టుకుని వెళ్తున్నాను. ఈరోజు మేడం గారికి మజా తాగాలని ఉంది. సో సరే ఓకే, సమ్ టైమ్స్ చేంజ్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రోజు సాయంత్రం పాలు తాగాలని రూల్ ఉందేంటి? అలాగే లేదు, సాయంత్రం మిల్క్ షేక్ తాగొచ్చు, మజా తాగొచ్చు, ఫ్రూటీ తాగొచ్చు, ఏమైనా జ్యూస్ డ్రింక్ తాగొచ్చు. మా డాడీ వాళ్ళు వీడియో కాల్ చేశారు. సో వీడియో కాల్లో మాట్లాడుతుంది ఇప్పుడు. మా బాబు గారు పుట్టినరోజు ఇవాళ తిథి ప్రకారంగా. సో తిన్నగా ఉంటే కదా. తిన్నంగా ఉంటే కదా మా వాడు. హలో చోతు, హలో. మా చిన్నవాడు గొప్ప థింకర్ గా ఇంకా తయారయ్యాడంట. ఇప్పుడు మమ్మీ మాట్లాడుతున్నారు మాన్యాతో. అలాగే మాన్యాకి హోంవర్క్ చేయించాలని ఉండేది, నేను హోంవర్క్ చేయించాను. నేను టీ తాగేసాను. మేడం గారు ఇప్పుడు కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాయి. ఏం చూసుకుంటున్నావే? ఏదో షార్ట్స్ చూసుకుంటుందంట. నేను ఇంకా తెచ్చిన సామాన్లు ఏమి పెట్టలేదు, సర్దలేదు, అలాగే వదిలేసాను. మెయిన్ పెరుగు ప్యాకెట్ అది ఫ్రిడ్జ్ లో పెట్టాలి, తాగానే పెట్టలేదు, మర్చిపోయాను పెట్టడానికి. డబుల్ హనీ వాళ్ళు దొరికింది, తెచ్చేసాను. లాస్ట్ బాటిల్ ఉండేది కదా ఇది, సో తెచ్చేసాను. ఇక్కడ అదే లోపల పెట్టేసి ఇదేమో ఇక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ ఇది వాడి అప్పుడు అది వాడతాను. అండ్ దెన్ ఇంకేం తెచ్చింది? బ్రెడ్. ఓకే, ఈ 2 ప్యాకెట్లు బ్రెడ్. ఈ బ్రెడ్ ఏమో మిల్క్ బ్రెడ్ మా హస్బెండ్ది, అండ్ బ్రౌన్ బ్రెడ్ నాది, ఇంకా మాన్యాది. నాదికి బ్రౌన్ బ్రెడ్ నచ్చదు. మాన్యా ఏదైనా తింటుందా, నేను దానికి ఈ మధ్యలో బ్రౌన్ బ్రెడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ కదా, వైట్స్ కన్నా బ్రౌన్స్ చాలా మంచిదని నేను దానికి బ్రౌన్ బ్రెడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. మా నైట్ డిన్నర్ ఈరోజు గార్లిక్ బ్రెడ్ స్టిక్స్, టాకో, పిజ్జా. మాన్యాన్ని చూడండి, ఇంకా ఆగలేకపోతుంది అది. మాన్యా నోడిని చొంగ కారిపోతుంది, కింద పడిపోతుంది చొంగ కారి. ఓయ్ కొంచెం ఇటు వైపు కూడా చూడు, అటే చూస్తే ఎలాగవుతాయి. కొంచెం ఇటు కూడా. మాన్యా తన చీజీ డిప్ కోసం వెయిటింగ్. చీజీ డిప్ నాకుతుందని వెయిటింగ్, అవి ట్రై చేస్తుంది. అది ఆగలేకపోతుంది. ఇంకా మా హస్బెండ్ అది తెచ్చారు, ఇంకా దాని మీద టుప్పని పడిపోతుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఎలాగవుతుందో చూడండి. అది చీజీ డిప్ కి నాకి అలాగే ఖాళీగానే ఫినిష్ చేసేస్తుంది. ఇంకా గార్లిక్ బ్రెడ్తో తినవా? గార్లిక్ బ్రెడ్స్ నీకు వద్దా? ఇంకా నేను తిన్నా ఖాళీగా. మరి ఓ మై గాడ్, ఓ మై గాడ్, వద్దు వద్దు వద్దు, నువ్వే తిని, నాకు వద్దు. మేము వాళ్ళ పప్ప కోసం వెయిటింగ్. ఇప్పుడు పప్ప వస్తే అప్పుడు కుమ్మేద్దామని వెయిటింగ్. మాన్యాకి పప్పు ఆగలేకపోతుంది. పక్కనే పిజ్జా స్మెల్ వచ్చేస్తుంది. ఓ మై గాడ్, పాస్ పెట్టి కూర్చో, ఇంకా నీకు స్మెల్ రాదు. టాకో అండ్ ఇదేమో గార్లిక్ బ్రెడ్ స్టిక్స్. సో ఇప్పుడు మాన్యా ఫస్ట్ ఏం తింటాం? టాకో. ఓకే, టేస్ట్ చేసి చెప్పేలా ఉందని. అబ్బాయి నేను కరకరలాడుతుంది అప్పడంలాగా. గట్టిగా ఉందా? పీకలేకపోతుంది. బాగుందా? నచ్చిందా? ఓకే, గుడ్, ఎంజాయ్. నేను స్టార్ట్ చేసి లోపల మనీది అయిపోయింది కూడా. టాకో ఆల్రెడీ నేను పట్టుకున్నాను. అంత బాగుందని గబగబ గబగబ తినేసింది అది. టేస్టా? ఓకే, చాలా బాగుంది. వెజ్ ప్యాటీ, టాకో ఏదో వెజ్ ప్యాటీ, మెక్సికన్ టాకో ఏదో తెలీదు. 69 రూపీస్ తీసుకున్నాడు. చిన్నదే, పెద్దదేం కాదు. జస్ట్ టేస్ట్ కోసం తెప్పించాం, ఎందుకంటే ఇప్పుడు దాకా తినలేదు, ఫస్ట్ టైం తింటున్నాము. ఇట్స్ వెరీ గుడ్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఇది కూడా ఆర్డర్ చేసుకుంటాం. రెండు దానికి అదొకటి. నాగికి ఇవన్నీ నచ్చదు. నాగి సింపుల్ పిజ్జా అండ్ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ తింటారు. రకరకాల అవన్నీ మేము ఇద్దరే తింటాం. పిచ్చినన్ని అయితే పడేస్తాను దానిలో. నెక్స్ట్ తిను. ఇంకా పండగే పండగ మాకు కుమ్మేస్తుంది. మాన్య మళ్ళీ అసలు 10:30 అయిపోయింది. మా డిన్నర్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాము. అమ్మో తినేస్తుందో పడుకోవాలి, లేట్ అయిపోయి. మళ్ళీ మా అన్నకి స్కూల్ కూడా ఉంది, సాటర్డే, బట్ స్టిల్ స్కూల్ కూడా ఉంది. స్కూల్ ఉంది. గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ చీజీ డిప్లో ముంచుకొని తింటున్నాం. సూపర్గా ఉంది, చాలా ఎక్కువ బాగుంది. ఫస్ట్ టైం అమ్మ చీజ్, నాకు చీజ్ నచ్చదు. నేను అస్సలు చీజ్ తిన్ను. అంటే పిజ్జాలో అట్లా తిన్నాను ఖాళీగా చీజ్ నాకు నచ్చదు. ఇది మాత్రం
చీజ్ బటర్ నాకేస్తుంది. నేను బ్రెడ్లో రాసేసి బటర్ తింటాను కానీ ఖాళీగా ఎప్పుడు బటర్ తినలేదు. నాకు అదేంటో మరి తెలియదు. అంతే కొన్ని పిచ్చిలు ఉంటాయి అందరికీ. కొత్త ఫ్యాషన్ కొత్త పిచ్చి అనాలి. చీజ్ డిప్ లాస్ట్లో తింటుందని ఉంచేసింది. కోల్డ్ డ్రింక్ తెచ్చాను. అండ్ ఇది ఇప్పుడు పిజ్జాకి వచ్చాము. ఇదేమో పాస్తా పిజ్జా మాని అది. అండ్ నాది ఇది వెజీ ప్యారడైస్. అంత చక్కగా ఉంది. ఓ మై గాడ్, ఇట్స్ సో అమేజింగ్. దీన్ని చూస్తేనే ఆకలి వేసేస్తుంది. పిజ్జా కుమ్ముతున్నాము. చీయర్స్ పిజ్జాకి. సూపర్. అమ్మకి నాకే ఎక్కువ చేసింది. పాస్తా దాంది, నాదేమో వెజీ ప్యారడైస్. సూపర్. మా డిన్నర్ ఈరోజు ఇది వస్తుంది. ఇప్పుడు అవుతుంది 11:30 అండ్ మేము మా పిజ్జా పార్టీ ఫినిష్ చేస్తాము. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నాం పడుకోవడానికి. కానీ ఆల్రెడీ దాని తారక్ మీద అప్పుడే స్టార్ట్ చేసింది తిన్నప్పుడే. సో ఇంకా కొంచెం చూసేస్తే అయిపోతుంది. ఇంకా ఎక్కువ చూపించండి. నో 11:30 అయిపోయింది. ఇంకా పర్లేదు, నాకు భావించుకుంటాం. సో ఫినిష్ చేసేసి ఇంకా పడుకుని పోతాను. నేను 11:30 ఈ పాటికి పడుకుని పోతుంది. కానీ 11 o'clockకి ఇంకా 11:30 పడుకుని పోలేదు కూడా. అమ్మో, నేను ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఎడిటింగ్ ఎప్పుడు చేయాలి? దేవుడా అసలు పిజ్జా కాదు కానీ పిజ్జా ఇంట్లో చేసి తింటే తొందరగా తినేస్తాం. కానీ బయటికి తెప్పించుకొని తినేసరికి మనకి 11 అయ్యింది. బాబు నాకు ఇంకా తినలేదు. తను ఇంకా వదిలేసాము. తను ఎప్పుడో తింటానన్నారు. మీ ఇష్టం ఇంకా బాబు. మేము తినేసి పడుకుని పోతాం. రేపు స్కూల్ తొందరగా లేవాలి. సో నేను ఇవాళ వీడియో కూడా ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక థమ్స్అప్, పెద్ద థమ్స్అప్ కొట్టండి. ఒక లైక్ ప్లీజ్ కొట్టండి. అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ అఫ్కోర్స్ చేయగలుగుతారు. మళ్ళీ కొంచెం ఇంకొక రోజు కొత్త వీడియో. అప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్. Love you to all our lovely viewers. Thank you so much for watching my videos. Thanks a lot. Bye-bye. Good night. With your boys, you won't give me too much chance to find. Can't find your pencil bright.